ఇవే రాముని పాదాలని చెప్తున్నారు. పిల్లర్ వచ్చేసి మనం కదిపినా బయటికి రాదు, అంత ఆర్కిటెక్చర్తో కట్టారు ఈ టెంపుల్ అనేది. అందరికీ నమస్కారం, నా పేరు కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్ వచ్చేసి నేను వేలంకినిలో ఉన్నాను. సో ఇప్పుడే రూమ్ అయితే చెక్అవుట్ చేసి ఇప్పుడు వచ్చేసి నేను వేదరాయణం అనే ప్లేస్ ఉంది ఇక్కడ దగ్గరలోనే, ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాను. ఇంకా దానికి దగ్గరలోనే కొడైకెనాల్ అని వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది, ఆ ప్లేస్ కూడా నేను చూడాలనుకుంటున్నాను. ఆ ప్లేస్ ఇంపార్టెన్స్ వచ్చేసి ఏంటంటే తమిళనాడు టిప్ అంటే తమిళనాడు చిట్ట చివరి ప్రాంతం. మీరు అనుకోవచ్చు రామేశ్వరం కదండి చిట్ట చివరి ప్రాంతం అని, కానీ ఇదేంటంటే ఒక ముక్కులాగా ఉంటుంది మన తమిళనాడు. ఆ ముక్కుకి ఇది చివరి ప్లేస్. ఆ చివరి ప్లేస్ అయితే నేను ఇప్పుడు వెళ్తున్నాను. సో ఫ్రెండ్ వచ్చేసి నేను ఇంకా టిఫిన్ చేయలేదు. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ దగ్గరలోనే ఈసీఆర్ రోడ్డు ఉంటుందంట. ఆ ఈసీఆర్ రోడ్డు వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ బస్సులు వస్తాయంట. ఆ బస్సు ఎక్కేసి నేను వేదరాయణంకి వెళ్ళాలి. సో చూడాలి ఎలా ఉంటుంది జర్నీ కూడా. ఇంకొచ్చేసి ఇక్కడ వేలంకిని బస్ స్టాండ్ నుంచి బస్సులు ఉండవంట, అందుకే నేను వేలంకిని నుంచి ఒక 2 కిలోమీటర్లు బయటికి వచ్చాను. సో అక్కడ బస్సెస్ ఉంటాయని అంటే సో వాటి కోసం ఎదురు చూస్తున్నాను. సో ఇంకా టిఫిన్ చేయలేదు, టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా వేదరాయణం బస్సు వస్తే వేదరాయణం బస్సు పట్టుకొని వెళ్ళాలంట అక్కడికి. సో చూస్తూనే ఉండండి నా వీడియోస్. సో మనం వచ్చేసి జంక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఇంకా మన బస్సు రాలేదు. సో ఇక్కడ లోకల్ని అయితే అడిగాను, వాళ్ళు చెప్పారు, కానీ చూడాలి బస్సు ఎప్పుడు వస్తుందో. సో ఇప్పుడైతే బస్సులకి చూస్తున్నాను, 32 రూపాయలు ఛార్జ్ చేశారు ఈ వేలంకని నుండి వేదారణ్యము. సో వెళ్తున్నాను. చాలా బాగుంది మొత్తం ఈ ఏరియాస్ అంతా. ఫస్ట్ మనం రూరల్ తమిళనాడులో ట్రావెల్ చేస్తున్నాం కదా, సో చాలా నాకు బాగా నచ్చింది. సో మా బస్సు వచ్చేసి ఇలా ఉంది, ఖాళీగానే ఉంది. ఇప్పుడు పచ్చని పంట పొలాల మధ్య మనం ట్రావెల్ చేస్తున్నాం వేలంకిని నుండి వేదరాయణ్యం. సో మనం వచ్చేసి వేదరాయణ్యం అనే టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ. సో ఇది చాలా ఓల్డ్. ఇక్కడ ఇక్కడే కోనేరు కూడా ఉంది, చూపిస్తాను మీకు. అప్పట్లోనే ఎలా నిర్మించారో చూడండి. మొన్న చిదంబరం చూపించాను కదా, అక్కడే భక్తులు అనేవారు డ్రెస్ మార్చుకుంటారు. ఎంత ఓల్డ్ అయితే ఇప్పుడు పాడైపోతుంది ఇది. సో మనం టెంపుల్కి ఎంటర్ అయితేనే ఇక్కడ వినాయకుడు ఉన్నారు. నంది ఉన్నాడంటే శివాలయం అనుకుంటా. సో మనం టెంపుల్ ఎంటర్ అయితేనే ఇక్కడ నాగదేవత వాళ్ళు ఉన్నారు. సో భక్తులు వచ్చేసి ఇక్కడ ఉయ్యాలలు కడతారు కదా, సో మనమైతే ఒకసారి ప్రే చేసుకుందాం. చాలా బాగా ఉన్నాయి విగ్రహాలన్నీ. ఈ చెట్టు కూడా చాలా ఏళ్ళైనట్టుంది. మీరు చూసుకోవచ్చు, శిల్పకళ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. తమిళనాడులో మీకు ఎక్కడ పోయినా ఇలాంటి గుళ్ళు అయితే చాలా ఎక్కువనే ఉంటాయి. మొత్తం గ్రెనైట్ రా ఇదంతా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, శివుడు నాట్యం వేస్తున్నట్టుంది. సో నేను తప్పు చెప్తే మీరు కరెక్ట్ చేయాలి నన్ను. సో ఇప్పుడైతే నేను దర్శనం పూర్తి చేసుకొచ్చాను. సో టెంపుల్ వచ్చేసి ఇంకా లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి మీకు త్యాగరాజన్ ఉన్నారు లోపల, వారి పక్కన వచ్చేసి మీకు శివుడు లింగం అయితే ఉంది, శివలింగం. సో మీరు అక్కడ చూసుకోవచ్చు, మొత్తం పెయింటింగ్స్ అయితే చాలా బాగా వేశారు. ఆహా, okay, that kind of architecture they constructed here. Yes. Uh-huh.
దట్స్ వై తమిళనాడు టెంపుల్స్ ఆర్ వెరీ. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఈ పిల్లర్ వచ్చేసి మనం కదిపినా బయటికి రాదు, అంత ఆర్కిటెక్చర్తో కట్టారు ఈ టెంపుల్ అనేది. సో మీరు చూసుకోవచ్చు ఇలాంటి అద్భుతాలని మనము తమిళనాడులో చూసుకోగలము. సో ఇక్కడ వచ్చేసి మనకి సరస్వతి అమ్మవారు అయితే ఉన్నారు. ఓన్లీ ఫర్ ఓలచుడి ఇన్ హ్యాండ్ ఓలచుడి. ఓకే ఓకే. ఆమె చేతులు అయితే పుస్తకాల పెట్టి ఒకటి ఉంది, వీణైతే లేదు అని చెప్తున్నారు వీరు మనకి. Of long period, this door is permanently closed. Permanently closed. This is very difficult to open this door in this temple. Once the Namakarasar given the song, door is automatically open. Okay. This is automatically. So for example, another specialty of the temples. ఓకే ఓకే. ఈ టెంపుల్లో మనకి చాలా స్పెషాలిటీలు ఉన్నాయి. సో ఈ టెంపుల్లో లోపల వచ్చేసి మనకి శనిగ్రహాలు ఉంటాయి కదా, అవన్నీ ఒక వరుసలో ఉంటాయి, కానీ ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ లైన్లో ఉన్నాయి. ఇంకా వచ్చేసి మనకి అమ్మవారు వచ్చి దుర్గమ్మవారు ఇక్కడ వచ్చి సౌత్ ఫేసింగ్లో ఉన్నారు. అది కూడా ఒక స్పెషాలిటీ అంటే ఈ టెంపుల్కి. చాలా అద్భుతంగా కట్టారు ఈ టెంపుల్ కూడా. ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఈ టెంపుల్ వచ్చేసి మన వేద పురుషుని దర్శించుకున్నాము. వారి పక్కనే మనకి చాలా గాడ్లు అయితే ఉంటారు, లైక్ మురుగను, ఇంకా సరస్వతి, ఇంకా చాలా వినాయక, ఇలా చాలా గుళ్ళు అయితే ఉంటాయి. అవన్నీ సందర్శించుకున్నాను ఒకటొకటి. సో మనం ఇక్కడ వచ్చేసి మన్నిమరం అంటే ఇక్కడ ఓకే ఓకే విశ్వామిత్ర అంటే మనకైతే వీరి కొంచెం గాడ్ పేర్లు అయితే చాలా కష్టంగా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి భక్తులు చాలా రకరకాల పేర్లతో పిలుస్తారు కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి నాగేశ్వరనా ఇవి వచ్చేసి మనకి పిల్లలు ఎవరన్నా పుట్టకపోతే వారికి ఉయ్యాలాలు కడతారు. సో ఇక్కడ వచ్చేసి మనకి నాగా దేవుడు అయితే ఉన్నారు. వన్నిమరం అంటారంట ఈ ప్లేస్ని. సో మనకి గుళ్ళు వచ్చేసి పశువుల శాల అయితే ఉంది. సో దేవుడికి పాలు అభిషేకం వచ్చేసి మొత్తం ఈ ఉన్న కౌస్ ద్వారానే తీసుకుంటారంట. ప్యాకెట్ పాలు వేసి అలౌ చేయరు ఇక్కడ తమిళనాడులో. అది తెలుసు కదా మీకు. మొత్తం ఆవుల నుంచి స్వచ్ఛమైన వచ్చిన పాలను మాత్రమే పాలాభిషేకానికి యూజ్ చేస్తారు. సో ఆర్కిటెక్చర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చూడవచ్చు మీరు లోపల ప్రహారీ ఎంత పెద్దగా ఉందో. సో ఈ గుళ్ళనే మనకి చాలా గుళ్ళు అయితే ఉన్నాయి. సో ఇప్పుడే ఒకటి దర్శించుకొని వస్తున్నాను. oil is there. This made with this tree. oil. సో మనకు వచ్చేసి ఈ గుళ్ళో లోపల వచ్చేసి శివుడు, పార్వతి, ఇంకా వచ్చేసి మురుగన్ స్వామి, వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతిదేవి, దక్షిణమూర్తి, ఇలా చాలా దేవుళ్ళు అయితే ఉంటారు. నవగ్రహాలు కూడా ఉంటాయి. సో తర్వాత ఇంకా బయట వచ్చేసి మనకి మురుగన్, వినాయకుడు వీళ్ళు ఉంటారు. సో ఇది వచ్చేసి చాలా ఓల్డ్ టెంపుల్. సో మీరు ఎక్కడ చూసినా ఇక్కడ మండపాలు అయితే కనబడుతున్నాయి. సో చాలా బాగా కట్టారు అప్పట్లోనే ఇలాంటి టెంపుల్ అనేది. మెయిన్ ఈ టెంపుల్ వచ్చేసి వేద పురుషన్ అనే దేవుడు అయితే ఉంటారంట. తిరుమలై కడ అని తిరుమలై కడ ఓకే ఓకే. తమిళ్లో ఈ దేవుడిని వచ్చేసి తిరుమలై కడ అంటారంట. సో ఇంకా దర్శించుకున్నాను టెంపుల్ని అయితే. ఇంకా బయటికి వెళ్తున్నాను. సో ఇక్కడ మీ కోనేరు వచ్చేటప్పుడు చూపించా కదా, ఆ కోనేరు కూడా ఉంది. సో ఈ గోపురాలు అనేవి చాలా అద్భుతంగా కడతారు మనకి ఈ తమిళనాడులో. అదే మనకి టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది మనకి ఇక్కడే. సో లోపలైతే మనకి భైరవరు ఉన్నారు. సో ఇతను వచ్చేసి శనీశ్వరి గురువు అంట. సో మనం భక్తులు ఏవైతే కోరికలు కోరుకుంటామో అప్పుడు ఇంకా ఈయన శనీశ్వరుడికి అడ్డు చెప్పడంట. అంటే శనీశ్వరుడు వద్దు, ఇన్వాల్వ్ అవ్వకు, నేను నా భక్తుల్ని అయితే నేను చూసుకుంటాను, వారి కోరికలు అయితే నేను తీరుస్తానని. సో ఇతనే ఆ దేవుడు. సో ఇలాగ చాలా ప్రాముఖ్యత ఉంది ఈ టెంపుల్ ఒక్కొక్క దేవుడికి.
సో ఎవరన్నా ఇటువైపు వస్తే వేదరాయణ్యంలో ఇక్కడ వేదరాయణ స్వామి ఉంటారు. సో దర్శించుకొని సో మనం వచ్చేసి ఇప్పుడు కొడైకరి అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. మనకి ఇతనైతే లిఫ్ట్ ఇచ్చారు. సార్ పేరు షణ్ముఖ సుందర సార్ ప్రొఫెసర్. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ ఉప్పుని తయారు చేస్తున్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి ఉప్పు మల్లులు అయితే కనబడతాయి, చూపిస్తాను. మనమైతే కొడైకరి అనే ఊర్లో ఉన్న టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇక్కడ వచ్చేసి మనకి చాలా గుళ్ళు అయితే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి దేవుడైతే ఉన్నారు. సో ఇంకొకటి చూద్దాం, ఇక్కడ చాలా ఓల్డ్ ఉంది టెంపుల్ కూడా. సో కొడైకరైలో ఉన్న ఈ టెంపుల్ అయితే ఇప్పుడే కవర్ చేసుకున్నాము. సో మనం వచ్చేసి ఇప్పుడు కొడైకరై అనే విలేజ్లో అయితే ఉన్నాము. ఇది టిప్ ఆఫ్ తమిళనాడు దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇందాక ఈ టెంపుల్ అయితే దర్శించుకున్నాను. సో ఇక్కడ నుంచి నేను బర్డ్ లైఫ్ శాంక్చురీకి అయితే వెళ్తున్నాను. సో అది పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడే దగ్గరలోనే రామపాదం కూడా ఉంది. సో అది కూడా నేను చూడాలనుకుంటున్నాను. ఇంకా మనకి దగ్గరలో ఇంకా వచ్చేసి సాల్ట్ ప్యాన్ అంటే ఉప్పుని తయారు చేస్తారు కదా, ఆ ఉప్పు మడులను అయితే మీకు చూపిస్తాను. సో తమిళనాడులో రూరల్ సైడ్ అయితే వచ్చాను, రూరల్ విలేజ్కి. సో ఇక్కడ వచ్చేసి మొత్తం ఇల్లులు అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అందరూ పాపం పూరి గుడిసెలు వేసుకున్నారు. ఈరోజు వచ్చేసి చాలా ఎక్కువ దూరమే నడిచాను. ఇక్కడే దగ్గరలో బర్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటే దానికి వెళ్తున్నాను. చూడాలి, అది తక్కువ ప్రైజ్ అయితే వెళ్తాను, లేకపోతే ఇంకా వదిలేస్తా. ఆ 200తో మనము మంచి మంచి ప్లేసులు కవర్ చేయొచ్చు. ఇక్కడే లైట్ హౌస్ కూడా ఉంది. సో ఈవినింగ్ వచ్చేసి మనం లైట్ హౌస్ వెళ్దాం. ఇంకా సాల్ట్ కూడా తయారు చేశారు, అది కూడా చూపిస్తాను మీకు. ఫిషింగ్ ఎలా చేస్తారు, వాళ్ళంతా ఇక్కడే ఉంటారు కదా, అవైతే కొన్ని చెప్తాను మీకు. సో మనం వచ్చేసి ఇప్పుడు కలిమిరై వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే కొడైకరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇక్కడికైతే వచ్చాము. సో ప్రైస్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. నేనైతే లోపలికి వెళ్ళట్లేదు. ఒక 4 to 5 మెంబర్స్ వస్తే చాలా బాగుంటుంది. లోపల వెహికల్ ఉంటుంది అంటే వెహికల్లో తిప్పి చూపిస్తారు. మనం ఒక్కరం వెళ్తే మొత్తం నడుచుకుంటూ తిరగాలి. సో అందుకే వెళ్ళడం లేదు. ఇంకా చాలా బాగుంది ఇక్కడ. జస్ట్ ఇది కొడైకరి నుంచి ఒక 500 మీటర్స్ లోపలనే ఉంటుంది ఇది. సో ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మెయిన్గా ఇక్కడ రావాలంటే వెహికల్ ఉంటుందంట. సో ఆ వెహికల్ వచ్చేసి మనకి కొడైకరిలో దొరుకుతుంది. ఒక 4 to 5 మెంబర్స్ వస్తే ఆ వెహికల్ మీకు తొక్కి చూపిస్తారు ఇవన్నీ. సో ఇక్కడ వచ్చేసి తాబెల్లు అయితే ఎక్కువ ఉంటాయంట, అది డిఫరెంట్ నేమ్స్ అయితే చెప్పారు. సో ఇందులో వచ్చేసి మన కొంగలు, ఇంకా పిచ్చుకలు, రకరకాల జంతువులు అయితే కనపడతాయి. సో జింకలు కూడా ఉంటాయి ఇందులో. వెహికల్ వస్తేనే మామూలుగా అలౌ చేస్తారంట. సో లోపల చూడనీకి అంతేం లేదు. మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మీకు నంద్యాల జిల్లాలో ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. దాని పేరు వచ్చేసి రోళ్లపాడు వన్య సంరక్షణ కేంద్రం. మీరు అక్కడికి వెళ్ళి విజిట్ చేయొచ్చు. సేమ్ ఇదే ఇలానే ఉంటుంది వైల్డ్ లైఫ్ కూడా. సో దీని చుట్టుపక్కల అయితే చాలా అద్భుతంగా ఉంది, మొత్తం లేకులు. సో ఇక్కడ దగ్గరలోనే మనకి లైట్ హౌస్ కూడా ఉంది, ఏదో తిరుగుతుంది పైన. సో ఈవినింగ్ వచ్చేసి మనం వెళ్దాం అక్కడికి. అక్కడే మనకి ఫిషింగ్ బోట్స్ అవన్నీ ఉంటాయి, మనం చూద్దాం. సముద్రం కూడా ఇక్కడే. సో ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గరకు వచ్చాం కదా మనము. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు నెమలి ఎంత బాగుందో. అంత పెద్దగా ఉంది. ఇక్కడైతే నెమళ్ళ సంచారం జరుగుతుంది. ఇక్కడ కొడైకరిలో ఒక షాప్కి అయితే వచ్చాము. ఈరోజు ఫుడ్ వచ్చేసి మనకి ఇది షాప్ ఇచ్చారు, ఇంకా ఇదేదో కర్రీ ఇచ్చారు, ఒక ఫిష్ అయితే ఇచ్చారు. సో టేస్ట్ చెప్తాను ఎలా ఉందో. బాగా పర్లేదు, అంత తినలేము కానీ తినొచ్చు. సో మనం వచ్చేసి ఇప్పుడు ఫిషింగ్ బోట్ల దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఏదో జరుగుతుంది, వేలం పాట అనుకుంటా. మనం ముందుకెళ్ళి సముద్రం కూడా చూసుకుందాం. మొత్తం ఫిషర్ మ్యాన్ నెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి.
ట్రాక్టర్ అయితే వచ్చేసి. సో ఇక్కడ మొత్తం మీరు చూసింది వచ్చేసి మొత్తం ఫిషర్మ్యాన్ బోట్లు. ఇప్పుడైతే ఇంకా సముద్రంలోకి వేటకి వెళ్తున్నాయి. సో ఈ ట్రాక్టర్తో వీళ్ళు ఆ బోట్ని అయితే తోస్తున్నారు. చూనికి ఈ విలేజ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఇదేదో బాగుంది కదా బోట్లని లోపల పోయడం. అయిపోయి అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ ఎడ్లేసుకుని లోపలికి వెళ్తారు. ఒక విలేజ్ ఇదంతా. మనకి ఇక్కడే సముద్రం పక్కనే ఈ పచ్చికలు అయితే వచ్చాయి. వాటిని ఏమంటారు, కొంగలో ఏ దేశమో మరేది. సో ఇక్కడ వచ్చేసి కొన్ని పిచ్చుకలే ఏంటో వచ్చినాయి ఇక్కడికి. వీటిని ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనేమనుకున్నా అంటే నీ బాతులో ఏవో ఇలాంటివన్నీ మనం ఆర్కిటిక్ అంటార్కిటికాలు చూసుకోవచ్చు కదా. ఇప్పుడైతే ఇవి సముద్రంలో స్నానం చేయడానికి వచ్చాయి. సో ఇప్పుడే మనం ఇందాక చూసుకున్న బోట్ అయితే వెళ్ళిపోతుంది ఇంకా ఫిషింగ్కి. ఇలా మీరు వెళ్తే శ్రీలంక చూసుకోవచ్చు. నాకైతే శ్రీలంక కనపడుతుంది కానీ మీ కెమెరాలో కనపడదు. అదొక టవర్ అయితే ఉంది అక్కడ. సో అదే శ్రీలంక. మనం ఇది తీసుకున్నాం. మనకు అన్నీ అయితే 10 రూపాయలు ఛార్జ్ చేశాడు. ఇప్పుడే వాళ్ళు అయితే వేటకి వెళ్తున్నారు చూసుకోవచ్చు. వాళ్ళ బోట్ అయితే ఇంజన్ తగిలిస్తున్నాడు. హైరా కుక్క. సో వాళ్ళ ఇంజన్ వచ్చేసి ఇలా ఉంటాయి. అన్ని మోటార్ బోట్లు. రోబోట్రోన్స్. ఇక్కడ పిచ్చుకలు అయితే బాగున్నట్టున్నాయి. వాటిని ఏమంటారు నాకు అసలు తెలియట్లేదు ఆ బడ్ల పేరు. నువ్వు రిజోర్ట్స్ మాత్రం అదిరిపోయినాయి. నాకు ఇలాంటి రోడ్ల మీద ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టము. అంటే కొత్తగా వేసింటారు కదా ఆ రోడ్డు, అవి చూడడానికి చాలా బాగుంటాయి. దీనికి దగ్గరలోనే మనకి ఇక్కడ లైట్ హౌస్ ఉంది. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఇప్పుడు ఓపెన్ ఉందో లేదు తెలీదు. వెయిట్ చేద్దాం. లైట్ హౌస్ కోసం ఇక్కడ వచ్చేసి మొత్తం వాటర్ వచ్చి స్మెల్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ సముద్రం బ్యాక్ వాటర్ వస్తాయి కదా, అవి చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉండి మొత్తం స్మెల్ వస్తున్నాయి. చున్నీగా బాగుంది. ఇందాక లైట్ వేసాడు, మెరుస్తుంది. దాని మీద ఎక్కితే చాలా బాగుంటుంది. చూద్దాం ఇలా ఉంది ఈ లొకేషన్. మాత్రం టిప్ ఆఫ్ ది తమిళనాడు అంటారు. సో మనం వచ్చేసి కొడైకరై లైట్ హౌస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి చూద్దాము. మొత్తం సీ కనపడుతుంది. అంటే శ్రీలంక కూడా కనపడవచ్చు. చూస్తాను, ట్రై చేస్తాను. శ్రీలంక ఇక్కడ నుంచి చాలా దగ్గర, అంత 15 కిలోమీటర్ల దూరం అంట శ్రీలంక. సో విజిటర్స్ వచ్చేసి 3 PM to 5 PM అంట. కొద్దిసేపు వెయిట్ చేయాలి. ఇప్పుడు 2 అవుతుంది. సో అప్పుడు లోపలికి వెళ్ళి ఇంకా ఆ లైట్ హౌస్ ఎక్కిన తర్వాత చూపిస్తాను మొత్తం ఇక్కడ ఎలా ఉంటుందో. సో ఇక్కడ దగ్గరలో వచ్చేసి మనకి ఎయిర్ ఫోర్స్ ఏరియా అంటది. ఏవో అన్నీ షార్ట్ లైట్కి సంబంధించినవి ఉన్నాయి. మేబీ జామ్ చేస్తాయేమో సిగ్నల్స్ అవి ఏమన్నా షిప్స్ వస్తే. ఇక్కడ వచ్చేసి ఏదో పాతబడిన బంగ్లా లాగా ఉంది ఇది. సో ఇది వచ్చేసి కొత్త లైట్ హౌస్ అంట. చూద్దాం, బాగుంది. చున్నికి కూడా ఏం మొగుతుంది ఇప్పుడు నాకు తెలుసు. బా నీట్గా ఉంది లైట్ హౌస్. సో పైకి వెళ్ళి చూపిస్తాను మీకు. సో పైకి వచ్చినాక మీరు చూడవచ్చు మొత్తము ఇది కొడైకరై బీచ్. సో ఇందాక చూపించా కదా అక్కడే ఫిషింగ్ బోట్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడైతే ఒక ఫిష్ బోట్ అయితే వస్తుంది. అక్కడక్కడ ఏందో వాటర్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకో మరి అక్కడ ఏమైండొచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం సముద్రం.
సో మీరు చూసుకోవచ్చు, ఇటువైపు వచ్చిన తర్వాత మొత్తం సముద్రం వాటర్ ఉంది. అక్కడ కొన్ని ఐలాండ్లు కూడా మనకు కనపడుతున్నాయి. ఇంకా అక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. ఏం టెంపుల్ అది? పొద్దున్న చూపించిన టెంపుల్ ఉన్నా? కాదు 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 ఇంకా ఇక్కడే దగ్గరలో వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పారు కదా పొద్దున, అది వచ్చేసి ఇక్కడ ఉంది. అక్కడ మనం టికెట్స్కి వెళ్ళాము. సో అంతా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇంకా సో మీరు చూసుకోవచ్చు, కెలిమేరీ వైల్డ్ లైఫ్ అండ్ బర్డ్ శాంక్చురీ డీటెయిల్స్ అయితే ఇక్కడ చెప్పారు. మనం వచ్చేసి ఇప్పుడు రామర్ పాదం దగ్గర అయితే ఉన్నాము. ఈ మెట్లయితే ఎక్కి ఇవే రాముడి పాదాలు అని చెప్తున్నారు, రాముడి పాదాలు. సో ఇక్కడి నుంచి వచ్చేసి హనుమంతుడు శ్రీలంకకి వెళ్ళాడంట, ఇక్కడి నుంచి ఫ్లై అయ్యాడంట. మొత్తం అడవి. ఇవే మా రాముడు నడిచిన పాదాలు. సో అందుకే ఇక్కడ రామర్ పాదం అని పెట్టారు పేరు కూడా. సో మీకు అక్కడ కనపడుతుంది, మొత్తం సాల్ట్ తయారు చేస్తున్నారు అక్కడ. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కందకాలు. సో వాటర్ వచ్చేసి ఇందులో ఫిల్ చేసిన తర్వాత ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ వచ్చేసి మనకి ఆ పక్కన ఉన్న చిన్న కాలువలోకి పంపిస్తారు. కొన్ని రోజులకి ఏమైందంటే వాటర్ అంతా పోయి పైన ఉప్పు తేలుతుంది. సో ఇప్పుడైతే ఒక లోకల్ రైతుతో అయితే మాట్లాడాను. మొన్న అయితే వాన పడింది ఇక్కడ, అందుకే మొత్తం ఈ సాల్ట్ అంతా పోయిందంట. సో ఇందులో ఉన్న వాటర్ని వచ్చేసి ఈ పలకతో మనకి రిమూవ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ రైతు అయితే మనం మాట్లాడినాము. ఇంకైతే మరి ఉప్పు అయితే ఆ దానిలో ఉందని చెప్తున్నారు. ఆ సంచులలో ఒక పట్టు అయితే కప్పారు కదా, అందులో చూడాలి మరి ఎలాంటి ఉప్పు ఉందో వాళ్ళకి. తర్వాత మళ్ళీ ఈ ఉప్పుని తీసుకెళ్ళి సాల్ట్ ఫ్యాక్టరీలో మొత్తం ప్రాసెస్ చేసిన తర్వాత మన ఇంటికైతే వస్తుంది. మొత్తం ఇవన్నీ ఉప్పు మడులు. సో తమిళనాడులో ఏంటంటే ఇది 2 ప్లేసులు ఉందంట. మొదటి ప్లేస్ వచ్చేసి మనకి తూత్తుకుడి, మీకు తెలిసింటుంది మన సూర్య మూవీ సింగం 2 అనేది అక్కడే కొంచెం షూట్ చేస్తారు. అది షూట్ చేసింది వచ్చేసి తూత్తుకుడిలో. సో ఇది వచ్చేసి మన వేదారణ్యం అనే ప్లేస్లో ఉన్నాం. ఇది తమిళనాడులో 2nd ప్లేస్లో ఉంది ఉప్పు తయారు చేసే దానిలో. సో ఇప్పుడైతే మనం ఉప్పును చూసుకోలేకపోతున్నాం, లేకపోతే ఉప్పును బాగా చూసుకునే వాళ్ళము. సో మనకి ఇక్కడ వచ్చేసి బోర్ ఉంది. ఇందులో మోటార్ పెట్టిన తర్వాత ఇందులోంచి మనకి ఈ కాలువలు అయితే వదులుతారంట. ఈ కాలువలో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కొన్ని గొట్టాలు అయితే ఉన్నాయి. ఆ గొట్టాల ద్వారా ఇలాంటి మడుల్లోకి వెళ్తాయి. సో ఈ మడుల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా వాటర్ ఉంటాయి కదా, ఎక్సెస్ వాటరు, అవన్నీ ఆ బొక్కలేంచి వెళ్ళిపోయి మీకు ఇక్కడ ఒక సందులాగా కనపడుతుంది కదా, అందులోకి వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తాయి. సో ఈ మట్టి ఏంటంటే వీళ్ళు బయట నుంచి తెప్పిస్తారంట. ఇది వచ్చేసి ఒక లారీ వచ్చేసి 10,000 రూపాయలు ఉంటాయంట. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న సాల్ట్ మడులు ఉన్నాయి కదా, వీటిని ఏం చేస్తారంటే ఫస్ట్ కాళ్ళతో తొక్కుతారు. ఆ ఫోటో అయితే మీకు షేర్ చేస్తాను. అది మన సోషల్ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు 7th క్లాస్లో. ఎవరైనా పిల్లలు చదివింటే మీరు నాకు గుర్తు చేయండి. అలా తొక్కిన తర్వాత వాటర్ని అయితే ఇందులో స్టోర్ చేస్తారు. 4 రోజుల్లో సాల్ట్ తయారవుతా అంట. అంటే అందులో వాటర్ని పంపించడం, ఎండ ఎక్కువ ఉండాలి. ఎండ ఎక్కువ ఎప్పుడైతే ఉంటుందో ఆ వాటర్ అంతా ఆవిరైపోతుంది. సో అలాగా 4 రోజులకి ఉప్పు తయారు అయితే ఆ ఉప్పుని తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసినారు. ఇప్పుడు ఇందాక ఏమైందంటే నిన్న మొన్న వాన పడింది. సో అందువల్ల అంతా నీళ్లు ఉండిపోయినాయి. ఎక్కడ మీరు ఉప్పు చూసుకోలేకపోతున్నారు. ఇది తెచ్చినంత పట్టలు కప్పి పెట్టినారు. ఇంకా మళ్ళీ వాళ్ళకి పాడైంది కదా ఉప్పు. అప్పుడప్పుడు ఇంకా ఇది సీజన్ వచ్చేసి జనవరి ఫిబ్రవరిలో స్టార్ట్ అయితే ఆగస్టు వరకు ఉంటాయంట. తమిళనాడులో వచ్చేసి ఆగస్టు దాటిన తర్వాత ఇంకా సెప్టెంబర్ నుంచి వానలు పడతాయి. సో ఇవి పనికిరావు ఈ ల్యాండ్ అనేది. సో వాళ్ళకి సాల్ట్ తయారు చేసే కాలం వచ్చేసి ఎండాకాలం. సో మీకు తెలుసు కదా ఎండాకాలం ఎలా ఉంటాయో తమిళనాడులో టెంపరేచరు. సో పాపం మన కోసం రైతులు అయితే కష్టపడి పనిచేస్తున్నారు. సో మీరు ఎప్పుడైనా ఉప్పు కొనేటప్పుడు అయితే ఇవన్నీ ఆలోచించుకోండి. మనం తినే ఉప్పు ఇంత ప్రాసెస్లో తయారవుతుందని తెలుసుకోవడంలో తప్పేం లేదు. మళ్ళీ ఇక్కడ ఒక రా సాల్ట్ ఉంది కదా, ఇదైతే తిన్నీకి పనికిరాదు. సో ఇక్కడ చూపిస్తాను మీకు, కొంత సాల్ట్ అయితే బయటకు వచ్చేసింది. ఈ రా సాల్ట్ వచ్చేసి మీకు తిన్నీకి పనికిరాదు. సో మీరు చూసుకోవచ్చు ఉప్పు
ఎంత చిన్నగా ఉంది. ఇక్కడ లావు గడ్డలు కూడా వస్తుంది. అదేంటంటే ఆ నీళ్ళని బట్టి ఎండాకాలం అయిందనుకో నీళ్ళు బాగా వస్తాయి. సో ఇది వచ్చేసి మొత్తం మట్టి ఉంటుంది. కొంచెం అయితే తీసుకుందాం మనం. సో మొత్తం వచ్చేసి రైతులు అయితే నార్మల్గా పోసినారు. తిన్నక ట్రై చేద్దాం. ఇది బాగుంది, ఉప్పు. మనం వచ్చి ఇందాక ఈ రైతుతో అయితే మాట్లాడాం. ఆ రైతు మనతో బాగా మాట్లాడినారు. సో వారికి అయితే మనం థ్యాంక్స్ చెప్పుకున్నాం. సో మనమైతే ఇక్కడ ఉన్నాం కదా, కష్టపడే జీవి. ఆయన కాళ్ళు చూడండి, రైతు ఎంత చెమటోడ్చినాయో. సో అలాంటి వారి చేతనే మనకి ఈ సాల్ట్ అయితే తయారై. సో మనం వచ్చేసి తమిళనాడులోనే హిచ్హైకింగ్ అయితే చేస్తున్నాము. సో ఈ సాల్ట్ లేకులు చున్నీకి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఏం వెహికల్స్ కనపడలే మనకి. సో నా బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టాను. సో మనం వచ్చేసి ఎవరైనా బైక్ ఆపితే ఎక్కేసి ఇక్కడ దగ్గరలో ఉన్న టౌన్కి అయితే వెళ్ళాలి. సో తమిళనాడులో లిఫ్ట్ అయితే నాకు చాలా బాగా దొరుకుతుంది. వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు కంపేర్ టు చెన్నై. సో రైతులు ఎక్కడున్న రైతులే వాళ్ళు చెమ్ము. సో మనల్ని అయితే చాలా ఆప్యాయంగా పలకరించి మాట్లాడడం జరిగింది. సో ఇదే కానీ మీరు చెన్నైలో ఎవరినైనా ఆపి అడిగితే అస్సలు పలకరు. కానీ ఇక్కడ రైతులు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు.